ఈరోజు అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇన్ని భాషలు ఎలా వచ్చాయని? ఇప్పుడు నేను చెప్తాను. బాబిలోన్ అనే ప్రాంతంలో ప్రజలందరూ ఒక ఆకాశాన్ని కట్టే శిఖరం కట్టాలని అనుకున్నారు. అలా అనుకుంటూ వాళ్ళు షినారు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక గోపురం కట్టడానికి ప్రారంభించారు. వాళ్ళు ఆ గోపురం కట్టి దేవుడు అవసరం లేకుండా పరలోకం వెళ్ళొచ్చని అనుకున్నారు. కానీ దేవుడు మనుషుల్లో ఉన్న అహంకారం చూసి గోపురం కట్టడం ఆపేయాలని అనుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఒకటే భాష మాట్లాడేవారు. అయితే దేవుడు వారి భాషను తారుమారు చేసి ఎవరికి అర్థం అవ్వకుండా చేశారు. అక్కడ ఉన్న మనుషులందరూ వివిధ రకాల భాషలు మాట్లాడటం ప్రారంభించారు. అయితే ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా వాళ్ళు ఆ గోపురం కట్టడం ఆపేశారు. దీనితో అక్కడ మనుషులు ఇలా చేయటం ద్వారా వివిధ రకాల భాషలు ఈ లోకంలోకి వచ్చాయి. అలాగా భాషలు మాట్లాడటం ప్రారంభం అయ్యింది. ఆ గోపురం కట్టడం ఆగిపోయింది. బాబేలు అనగా అర్థం తారుమారు. మన అహంకారం దేవుడు ఇష్టపడడు. దేవుడు గర్విష్ఠులను అణచి దీనులను హెచ్చించును. అందరం దేవుని పట్ల దీనత్వం కలిగి ఉందాము. అందరికీ వందనాలు. తిరిగి వచ్చే వారం కలుద్దాం.